బోండా అనుకున్నాం కదా, మసాలా బోండాకి శనగపిండి తీసుకున్నాం కదా, కొద్దిగా బియ్యపిండి వేసుకున్నాం. శనగపిండి బియ్యపిండి వేసుకున్నాం కదా, కొద్దిగా సాల్ట్ కొంచెం రెడ్ చిల్లీ, కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం వంట సోడా, వామ్. ఇది వాటర్ వేసుకొని కలుపుకున్నాము. ఇలా బ్యాటర్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా బ్యాటర్ రెడీ అయింది. నెక్స్ట్ మసాలా అనుకున్నాం కదా, మసాలాకి బౌల్ తీసుకున్నాం. నేను 2 పొటాటో తీసుకున్నాను. ఇలా బాయిల్డ్ పొటాటో తీసుకున్నాం కదా, దీంట్లోకి ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటో, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాము. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, నెక్స్ట్ సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాము. అన్నమాట. కొంచెం నిమ్మకాయ పిండుకున్నాం, కొంచెం సాస్ వేసుకుంటున్నాం అనమాట. అలాగే నిమ్మకాయ కూడా పిండుకున్నాం. ఇది బాగా మిక్స్ చేసుకున్నాం అంతా. ఇలా మనకి రెడీ అయిపోయింది కదా, ఇది తీసుకొని ఇలా బాల్స్ చేసుకున్నాం అనమాట, మసాలా లాగా. ఇలా బాల్స్ చేసుకొని మనం ముందుగా డిప్ చేసుకొని పిండి కలుపుకున్నాం కదా, ఈ పిండిలో డిప్ చేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మసాలా బోండా, మసాలా బజ్జీ రెడీ అయిపోయింది. నేను ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను. ఇలా బౌల్స్ రెడీ చేసుకున్నాం కదా, ఆయిల్ పెట్టుకున్నాం. ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో వేసుకున్నాము. ఇలా ఆయిల్లో వేసుకున్నాము. బాగా ఫ్రై అయిన తర్వాత నేను ప్లేట్లో తీసి సర్వ్ చేసి చూపిస్తాను. ఓకేనా? చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయినాయి. మనం అన్ని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. చూసారు కదా, ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. వేడివేడిగా ఉల్లిపాయ నిమ్మకాయతోటి మీరు తప్పకుండా ట్రై చేయండి. యమ్మీ మసాలా బోండా బజ్జీ, మసాలా బజ్జీ మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.